హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మరికొన్ని ఆపోజిట్ వర్బ్స్ తెలుసుకోబోతున్నాము. ఈ క్లాస్లో మరికొన్ని యాంటోనిమ్ వర్డ్స్ తెలుసుకోబోతున్నాము. అర్థం లర్నర్స్, రేషనల్ అనే పదానికి ఆపోజిట్ పదము ఇర్రేషనల్ అవుతుంది. రైట్ అనే పదానికి ఆపోజిట్ పదము రాంగ్ అవుతుంది. రిలీజ్ అనే పదానికి యాంటోనిమ్ వర్డ్ అరెస్ట్ అవుతుంది. సర్ప్లస్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇన్సఫిషియంట్ అవుతుంది. అర్థమైందా? సాటిస్ఫాక్షన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిస్సాటిస్ఫాక్షన్ అవుతుంది. సిగ్నిఫికెంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది. సీక్రెట్ అనే పదానికి ఆపోజిట్ పదము ఓపెన్ అవుతుంది. స్టేబుల్ అనే పదానికి యాంటోనిమ్ వర్డ్ అన్స్టేబుల్ అవుతుంది. అర్థమైందా? యాంటోనిమ్ అన్నా ఆపోజిట్ వర్డ్ అన్నా అంతా ఒకటే, వ్యతిరేక పదం అని తెలుగు అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? ఆపోజిట్ వర్డ్ అన్నా యాంటోనిమ్ వర్డ్ అన్నా అంతా ఒకటే. స్టేబుల్కు ఆపోజిట్ వర్డ్ అన్స్టేబుల్ అవుతుంది. సోర్కు ఆపోజిట్ వర్డ్ స్వీట్ అవుతుంది. సింగులర్కు ఆపోజిట్ వర్డ్ ప్లూరల్ అవుతుంది. సారోకు ఆపోజిట్ వర్డ్ సారోకు యాంటోనిమ్ వర్డ్ జాయ్ అవుతుంది. సైలెన్స్కు ఆపోజిట్ వర్డ్ నాయిస్ అవుతుంది. స్ట్రైట్కు ఆపోజిట్ వర్డ్ క్రూక్డ్ అవుతుంది. సూన్కు ఆపోజిట్ వర్డ్ లేట్ అవుతుంది. సోషల్ అనే పదానికి యాంటోనిమ్ వర్డ్ యాంటీ సోషల్ అవుతుంది. సెపరేట్ అనే పదానికి ఆపోజిట్ పదము యునైట్ అవుతుంది. సేవేజ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ రిఫైన్డ్ అవుతుంది. సేన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇన్సేన్ అవుతుంది. ట్రస్ట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిస్ట్రస్ట్ అవుతుంది. టైడీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అన్టైడీ అవుతుంది. టైట్నెస్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ లూజ్నెస్ అవుతుంది. అర్థమైందా? లూజ్నెస్ అవుతుంది. టీజ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ప్లీజ్ అవుతుంది. టీజ్కు ఆపోజిట్ వర్డ్ ప్లీజ్ అవుతుంది. టాకేటివ్కు ఆపోజిట్ వర్డ్ టాసిటర్న్ అవుతుంది. టాంజిబుల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇంటాంజిబుల్ అవుతుంది. టెంపరల్కు ఆపోజిట్ వర్డ్ స్పిరిచువల్ అవుతుంది. యూస్ఫుల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్స్ అన్యూజువల్, యూజ్లెస్ అవుతాయి. అర్బన్కు ఆపోజిట్ రూరల్ అవుతుంది. యూజ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ మిస్యూజ్ అవుతుంది. యూజువల్కు ఆపోజిట్ వర్డ్ అన్యూజువల్ అవుతుంది. టాలరేట్కు ఆపోజిట్ వర్డ్ ప్రోహిబిట్ అవుతుంది. థిన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఫ్యాట్ అవుతుంది. టెంపరరీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ పర్మనెంట్ అవుతుంది. టేక్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ గివ్ అవుతుంది. ట్రై అనే పదానికి ఆపోజిట్ వర్డ్ లీవ్ ఆఫ్ అవుతుంది. ట్రయంప్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిఫీట్ అవుతుంది. ట్రివియల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ గ్రేట్ అవుతుంది. ట్రాంక్విలిటీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ నాయిసీ అవుతుంది. టాయిల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ రెస్ట్ అవుతుంది. యూనియన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిస్యూనియన్ అవుతుంది. యూనిక్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కామన్ అవుతుంది. అప్రైట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిస్ఆనెస్ట్ అవుతుంది. అర్థమైందా? యూనిఫామ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇర్రెగ్యులర్ అవుతుంది. వ్యాలిడ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇన్వాలిడ్ అవుతుంది. వైజ్ అనే పదానికి ఆపోజిట్ పదము వర్చ్యూ అవుతుంది. వెరైటీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ యూనిఫార్మిటీ అని అవుతుంది. అర్థమైందా? వెరైటీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ యూనిఫార్మిటీ అని అవుతుంది. వ్యానిటీ అనే పదానికి VANITY స్పెల్లింగ్ VANITY. వ్యానిటీ అనే పదానికి ఆపోజిట్ పదము మోడెస్టీ అని అవుతుంది. అర్థమైందా? మోడెస్టీ. వ్యాస్ట్ అనే పదానికి ఆపోజిట్ పదము స్మాల్ అవుతుంది. వెరాసిటీ అనే పదానికి ఆపోజిట్ పదము ఫాల్స్హుడ్ అవుతుంది. వర్డిక్ట్ అనే పదానికి ఆపోజిట్ పదము మిస్జడ్జ్మెంట్ అవుతుంది. విక్టరీ అనే పదానికి ఆపోజిట్ పదము డిఫీట్ అవుతుంది. వైలెట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ జెంటిల్ అవుతుంది.
విజన్ అనే పదానికి ఆపోజిట్ పదము రియాలిటీ అవుతుంది. వౌచ్ అనే పదానికి ఆపోజిట్ పదము డెనీ అవుతుంది. వౌచ్ అనే పదానికి వ్యతిరేక పదము యాంటనీ వర్డ్ డెనీ అవుతుంది. వల్గర్ అనే పదానికి ఆపోజిట్ పదము రిఫైన్డ్ అవుతుంది. వ్యాండర్ అనే పదానికి ఆపోజిట్ పదము స్టే అవుతుంది. వేక్ అనే పదానికి ఆపోజిట్ పదము స్లీప్ అవుతుంది. వెల్త్ అనే పదానికి ఆపోజిట్ పదము పావర్టీ అవుతుంది. అర్థమైందా? వీకెన్ అనే పదానికి ఆపోజిట్ పదము స్ట్రెంగ్తెన్ అవుతుంది. వెయిట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ లైట్నెస్ అవుతుంది. విక్డ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ గుడ్ అవుతుంది. విజ్డమ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఫూలిష్నెస్ అవుతుంది. వైడ్ అనే పదానికి ఆపోజిట్ పదము నారో అవుతుంది. విన్ అనే పదానికి యాంటోనీ వర్డ్ లూజ్ అవుతుంది. విత్డ్రా అనే పదానికి ఆపోజిట్ పదము అడ్వాన్స్ అవుతుంది. విత్ హోల్డ్ అనే పదానికి ఆపోజిట్ పదము ఆఫర్ అవుతుంది. అర్థమైందా? సో విట్ అనే పదానికి ఆపోజిట్ పదము డల్నెస్ అవుతుంది. యాన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ క్లోజ్ అవుతుంది. ఎర్న్ అనే పదానికి ఎర్న్ అనే పదానికి ఆపోజిట్ పదము బీ సాటిస్ఫైడ్ అని అవుతుంది. ఈల్డ్ అనే పదానికి ఆపోజిట్ పదము డెనీ అవుతుంది. యూత్ఫుల్ అనే పదానికి ఆపోజిట్ పదము ఓల్డ్ అవుతుంది. అర్థమైందా? జీల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇండిఫరెన్స్ అవుతుంది. జెనిత్ అనే పదానికి ఆపోజిట్ పదము రూట్ అవుతుంది. అర్థమైందా? జస్ట్ అనే పదానికి జస్ట్ అనే పదానికి ఆపోజిట్ పదము డిస్టేస్ట్ అవుతుంది. డిస్టేస్ట్ అవుతుంది. జిగ్జాగ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ స్ట్రైట్ అవుతుంది. అర్థమైందా? జిగ్జాగ్ అనే పదానికి వ్యతిరేక పదము స్ట్రైట్ అవుతుంది. అర్థమైందా? ఇవాళ క్లాస్లో మరికొన్ని ఆపోజిట్ వర్డ్స్ తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to Learn with Nandu channel for more videos. Thank you.